fertility consultant at Komali Fertility Center, Ongole. ఇవాళ సక్సెస్ స్టోరీ ఆఫ్ అనదర్ కపుల్ హూ కన్సీవ్డ్ విత్ ఓవులేషన్ ఇండక్షన్, అంటే చిన్న మెడికేషన్ ద్వారా కన్సీవ్ అయిన స్టోరీ విన్నాము. ఈ పేషెంట్ యాక్చువల్గా రెఫర్డ్ ఫ్రమ్ అనదర్ పేషెంట్ హూ హ్యావ్ కన్సీవ్డ్. ఎవరైతే మన దగ్గర ఐవీఎఫ్ చేయించుకొని కన్సీవ్ అయ్యారో ఆ పేషెంట్ తీసుకొచ్చారు మన దగ్గరికి. సో తనకి ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి 4 years అయింది. సో షీ హ్యాస్ రోడ్ సో మెనీ హాస్పిటల్స్. ఎందుకు అంటే తనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి ఎవ్రీవేర్. మనము నీకు ఎగ్ గ్రోత్ అనేది ఎంత మెడిసిన్ పెట్టినా రావట్లేదు. సో మోస్ట్లీ హ్యావ్ టు గో ఫర్ ఓవేరియన్ డ్రిల్లింగ్, అంటే లాప్రోస్కోపీ చేసి నీటి బుడగలు పగలు కొట్టాలి అని చేశారు. బికాస్ అక్కడ ఏంటంటే మనకు ఎగ్ గ్రోత్కి ఓన్లీ ఓరల్ మెడికేషన్సే ఇవ్వడం జరిగింది. బట్ అది ఎలా ఇచ్చారు, ఎలా ఫాలో అప్ చేశారు అనేది ఎక్కడ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు. సో మన దగ్గరికి ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్లో వచ్చారు. వచ్చినప్పుడు తన ప్రీవియస్ రిపోర్ట్స్ రివ్యూ చేస్తే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఏంటంటే స్కాన్ చేసినప్పుడు నీటి బుడగలు మాత్రమే ఉన్నాయి. అండ్ యూట్రస్ బాగుంది, ట్యూబ్స్ కూడా బయట చెక్ చేస్తున్నారు, ఆ ట్యూబ్స్ కూడా బాగున్నాయి. సో మన దగ్గర ఏంటంటే ఫస్ట్ అంత AMH is 10.6 విచ్ ఈస్ వెరీ హై. అంటే PCOD ఉన్న వాళ్ళకి ఆ AMH అనేది హైగా ఉంటుంది. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ అసలు నేను అట్లీస్ట్ ట్రై చేస్తాను, ఎక్కడ డాక్యుమెంటెడ్ రిపోర్ట్స్ లేవు, ఎగ్ గ్రోత్కి ఎలా పెట్టారు టాబ్లెట్స్ అని. మనం ఫస్ట్ మంత్కి మెడిసిన్ పెట్టాను. సో ఫస్ట్ మంత్ కాబట్టి ఐ డోంట్ యూజ్ ఎనీ గొండోట్రోపిన్స్, అంటే ఇంజెక్షన్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఓరల్ మెడికేషన్స్తోనే ట్రై చేశాను. లక్కీలీ షీ డెవలప్డ్ ఎగ్ డెవలప్ అయింది, అది ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అయింది. ఆ టైంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండమని, లైక్ టైం ఇంటర్ కోర్స్ అదే టైంలో మనము ఆ టైం వైఫ్ అండ్ హస్బెండ్ ఉండమని చెప్పాము ఇంటర్ కోర్స్లో. సో ఫైనల్లీ షీ కేమ్ విత్ పాజిటివ్ అండ్ కన్సీవ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ షీ హెస్ కంప్లీటెడ్ ఫర్ సెకండ్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బేబీ హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ వచ్చింది. సో తనని ఏంటంటే నియర్ బై హాస్పిటల్ విచ్ ఈస్ నియర్ టు హర్ రెఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉన్నాను. 4 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వచ్చినాను. 1 monthకే కన్సీవ్ అయ్యాము. చాలా హ్యాపీగా. వీళ్ళు మీ మదర్ కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను మాత్రం సంతోషపడ్డాను. భర్తలు ఎక్కడ డాక్టర్లు హాస్పిటల్ ఇంత డబ్బు నష్టం చేసుకున్నాను. నాకు మాత్రం దేవుడిలా కాపాడ్డాను చేసేవాడు. డెలివరీ అయిన తర్వాత ఒకసారి వచ్చి కనిపించండి. థ్యాంక్ యూ. నేను మాత్రం చాలా సంతోషం.